అతి తొందరలోనే అరెస్ట్ అవుతారండి. మొత్తం ఒక్కొక్కటి ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటిదాకా ఇది మాకేం సంబంధం లేదన్నారు. దాన్ని ఒక్కొక్కటి వీళ్ళందరూ అబద్ధాలు అంటున్నారు కదా! ఎలా తీసుకురావాలి ఏంటనేది మొత్తం తెర మీద తీసుకొస్తున్నారు. దాన్ని ఒక్కసారే మళ్ళీ పెడితే బయటికి రాకూడదు. దొంగల్ని లోపలే ఉంచాలి. బయటకు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేశారో పోయిన 5 సంవత్సరాల్లో మళ్ళీ అదే చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ రెండో సినిమా చూపిస్తా అంటున్నారు. ఆల్రెడీ రెండో సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇంకా చూపించేది ఏముంది? మొన్నదాకా 10.0 ఏదో అన్నారు. ఇప్పుడు 20 పాయింట్ ఏదో అంటున్నాడు. 2.0 అదే చూసేది ఏమి లేదు. ఆల్రెడీ జనాలు ఇప్పుడు భయం వేసి వాళ్ళ పార్టీ వాళ్ళే మీరు చూసుకోవాలి పార్టీ, మీరు చూసుకోవాలి పార్టీ అని ఇవాళ ప్రెస్ మీట్లో కూడా చెబుతున్నారు. అంటే ఈయన జైల్లోకి వెళ్ళిపోతున్నానని ఈయనకి అర్థమైపోయింది ఆల్రెడీ. అంతనే కదా నువ్వు చూసుకో అని అంటున్నాడు. లేకపోతే మన పార్టీ ఏంటి, మన రేపొద్దున ఇప్పుడు చంద్రబాబు గారు ఇంత చేయమంటే ఆయన భయం వేసి జైల్లోకి వెళ్ళిపోతున్నానని పార్టీకి కార్యకర్తలకు అప్పచెప్పే విధానంలోకి వచ్చాడు. రేపు ఉండంగా ఇక ఆయన జైల్లో పోతే పార్టీ ఉండదు, ఏముండదు. అప్పుడేంటంటే బాబాయిని అడ్డం పెట్టుకుని, తండ్రిని అడ్డం పెట్టుకుని ఏదో ఒకసారి అని రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పి ఏదో ఒకసారి చూశారు. బాబాయిని అడ్డం పెట్టుకున్నాడు, దాని సింపతిగా ఓట్లు వేసారు, ఒకసారి చూశారు. ఆ చూడటం కూడా అయిపోయింది. చూసేది ఏమి లేదేక, క్లోజ్, పార్టీ క్లోజ్. రెడ్ బుక్ పాలన అంటే అండి అది మొన్నటిదాకా ఏ బుక్ పాలన నడిపించారు వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు. ఇప్పుడు మంచి చేస్తున్నారు. తప్పు చేసిన వాడిని ఇప్పుడు మా ఆగిరిపల్లి ఉంది, నేనే ఉన్నా, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని దాన్ని నోట్ చేసి కరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు కూడా చేసేది అదే. మొన్నటిదాకా ఎవరు పందికొక్కుల్లా తిన్నారో రౌడీ చేసాం, అక్కడ దాకా ఎందుకు ఏం తప్పు చేయని వాళ్ళు కూడా నానా ఇబ్బందులకు గురి చేశారు. అటువంటి గుర్తు చేసి రెండోసారి జరగకుండా మన లోకేష్ బాబు గారు దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు ఏంటంటే తప్పుగా రెడ్ బుక్ అని వీళ్ళు ఏదో తప్పుగా ప్రచారం చేస్తున్నారు తప్ప రెడ్ బుక్ అనేది తప్పుగా ఏమీ లేదు దాంట్లో. ఆ బుక్కు పేరు తలితేనే భయం వేస్తుంది. ఇప్పుడు దాంట్లో తప్పు చేసిన వాళ్ళే కదా ఇప్పుడు వచ్చేది బయటికి. చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా, మరి వాళ్ళందరి పేర్లు లేనిది తప్పు చేసిన వాళ్ళ పేర్లే కదా బయటకు వచ్చేది. ఆ తప్పు చేసిన వాళ్ళే భయపడుతున్నారు తప్ప తప్పు చేయని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఏమి లాక్కొచ్చేది ఉండదు సార్. ఆల్రెడీ వెళ్ళిపోతాడు 2-3 రోజుల్లో. ఇక లాక్ రాటాకి వీళ్ళు తిరగాలి. ఇక జైల్లో నుంచి బయటికి లాక్ రాటాకి ఎలా లాక్ రావాలి, మనం ఏం చేస్తే మనం చేసిన తప్పులన్నీ జనాల దగ్గర మళ్ళీ వేరే డైవర్ట్ చేయాలి. రేపొద్దున ఏది పొద్దున వచ్చింది అనుకుంటా, పొద్దున వచ్చింది కూడా రేపు 24వ తారీఖు ఎప్పుడో సభ పెట్టిస్తున్నాడు ఈయనే మన జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడ దగ్గరలో పట్టిస్తున్నారు. దాన్ని ఈయన అరెస్ట్ చేసేదాన్ని డైవర్ట్ చేసేదానికి సభలు ఎటువంటి మీటింగులు పెట్టేస్తున్నాడు. ఈ జనాలు డైవర్ట్ అవటానికి మైండ్. ఈయనైతే జైలుకి వెళ్ళటం 100% గ్యారంటీ. బయటకు వచ్చేది లేదనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పార్టీ అప్పచెప్పేస్తున్నాడు కదా, వాళ్ళకే తెలుసు. అప్పుడు వీళ్ళు కూడా మేము చేస్తాం, మేము చూస్తాం, పార్టీని లీడ్ చేస్తాం, ముందుకు వచ్చేవాడు కూడా లేడు వాళ్ళల్లో కూడా. ఎందుకంటే పీకల లోతులో కూరుకుపోయింది. ఇంకా చూడటానికి కూడా ఏమీ లేదు. అదివరకంటే చెల్లి ఉంది, తల్లి ఉంది, వాళ్ళిద్దరిని కూడా పక్కకు పెట్టేశాడు ఏది ఆస్తులు పంపకాల్లో. ఇంకా చూడటానికి ఎవరూ లేరు, రారు కూడా. రేపొద్దున వీళ్ళని కూడా అటాక్ చేస్తాడు, సేమ్ దాంట్లో ఇరికిచ్చేస్తాడు. ఇంకా ఎలా వస్తారు సార్? ఇంకా వాళ్ళు భూస్థాపితం అయిపోద్దండి 100%. ఇక ఏముండదు భవిష్యత్తు దాకా అవసరంలా. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇంకా 3 సంవత్సరాల్లో ఏముండదు, అంత స్థాపితం అయిపోద్ది. 5 సంవత్సరాలు కూడా అవసరం ఇంకా.